పవన్ కళ్యాణ్ గారు ఏదో ప్రెస్ మీట్ పెట్టారు, ఒక దీక్ష చేసి. ఆ దీక్ష గురించి ఈడెవడు ప్రశ్న అంటే ఈడెవడో పోరంబోకు ప్రెస్ మీట్ మనం కూడా వింటా మాట్లాడదాం దాని గురించి సంబంధించి. ఆ రోజు రామతీర్థం సమయంలో కూడా రాముల వారి విగ్రహాన్ని తల నరికేస్తే అర్చకులు దాన్ని రాముల వారి విగ్రహాన్ని ఇలా పట్టుకొని బాధపడటం ఆ రోజు కూడా నేను తెలియజేశాను. ఏంటి ఆ రోజు కూడా అందరూ ఏకం కావాలి. ఎవరి మతమైనా కావచ్చు, ఎవరి ప్రార్థనా మందిరాలు కావచ్చు, దేవాలయం కావచ్చు, మస్జిద్ కావచ్చు, చర్చి కావచ్చు, కానీ వారి మనోభావానికి దెబ్బతినేలాగా దాడులు జరిగితే బయటికి రావాలి. అవునా? నేను కోరుకుంటే ఆ రోజున ఏ రోజున కోరుకున్నారు మీరు? అంటే 2014 నుంచి 19 దాకా మీరు సపోర్ట్ చేసిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది కదా, ఆ టైంలో పుష్కరాలను ఒకటి వచ్చినాయి పవన్ కళ్యాణ్ గారు. మీకు గుర్తులేదో, గుర్తుందో లేదో, పుష్కరాల గురించి బెజవాడలో పుష్కరాలు వచ్చిన టైంలో దాదాపు వినాయకుడి గుడి దగ్గర నుంచి బెజవాడలోకి తెలుస్తుంది బాగా, మొత్తం రోడ్డు మీద ఉన్న టెంపుల్స్ అన్ని కొట్టుకుంటూ రామరపాడు రింగ్ దాకా మొత్తం గుళ్ళన్నీ కూలగొట్టేశారు. ఇప్పుడు మీ దోస్తున్న చంద్రబాబు నాయుడు గారే, ఎవరో కాదు. అప్పుడు కూడా ఇట్లా పిలిపించారా? ఇచ్చుండరు. మరి ఎందుకంటే అబద్ధాలు చెప్తారు? కంటిన్యూ చేద్దాం. సిలకలూరుపేట నుంచి ముస్లిం సమాజ సోదరులు కూడా బయటకు వచ్చి ఆ రోజున మద్దతు తెలియజేశారు. రెచ్చగొట్టండి. ఇది ఏ ధర్మానికి సంబంధించిన అందరూ రావాలని ఒక పిలుపునిస్తూ ఆ రోజు కూడా వచ్చారు. అదేలే, కావాలంటే అది ఒకసారి మీరు ట్విట్టర్ టైం లైన్ లో ఉంటుంది, అందులో మీరు చూసుకోవచ్చు. ట్విట్టర్ టైం లైన్ లో పెడతాం బానే ఉంది, కానీ మీరు బయటకు వచ్చి అయితే దీక్ష చేయలేదుగా. ఆ టైంలో వేరే మతాలకు సంబంధించి జరిగినప్పుడు మీరేం బయటకు వచ్చి చేయలేదుగా. ఎందుకు ఈ బయాస్డ్ మాటలు? ఎందుకు చేయాలి దీక్షలు? అరే పోరంలోకి ఎందుకు చేయాలి దీక్షలు? నీకు ఆయన ముస్లిమా? కాదు కదా, దీక్ష చేస్తారు. ఆయన హిందువు, సనాతనంలో తప్పు జరిగింది కాబట్టి దీక్ష చేస్తాను. తప్పే ఉంది. నీకు వచ్చిన నొప్పేటి ఇందులో? ఇందాక కూడా పుస్తకాల గురించి మాట్లాడావు. ఎన్ని గుళ్ళు కొట్టేశారు అందులో, తర్వాత ఎన్ని గుళ్ళు కట్టారు? అప్పుడు ప్రశ్నించలేదా? ఎందుకు ప్రశ్నించలేదు? అప్పుడు కంబైండ్ కాదు, అప్పుడు 19 నుంచి విడిపోయారు. అప్పుడు తెలుసో తెలీదో తమరికి, ఏదో కళ్ళగా వేసుకుని బొప్పటి మొక్క వేసుకుని మాట్లాడటం కాదు సొల్లు. అప్పుడు కూటమిలో లేరురా పోరంబోకు, విడిపోయి ఉంటారు. అప్పుడు తర్వాత మళ్ళీ కలిసారు తర్వాత 24కి. ఏం లవడో తెలియదు, ఎదవ బొప్పటి మొక్కలు మీరు పెచ్చన. ఇందుకే బయాస్డ్ మాటలు. అసలు మతానికి రాజకీయానికి ఏంటి సంబంధం? అసలు మతానికి కులాలకి ప్రాంతాలకి వర్గాలకి వీటికి రాజకీయాలకి ఏంటి సంబంధం? అదేగా నెత్తినోరు మొత్తుకుండేది మీరు. మేము అదే చెప్తున్నాము. నువ్వెందుకు వచ్చావు? ఇప్పుడు ఏమో అందుకో వచ్చావురా. క్రైస్తవులు ఎందుకు మాట్లాడుతున్నారు, ముస్లింలు ఎందుకు మాట్లాడుతున్నారు, నువ్వెందుకు వచ్చావు? బొగ్గాడివి, ఆర్టిస్ట్ గాడివి, నువ్వెందుకు వచ్చావు? పొగడమొగడు ఇదేని చెప్పు. పాలసీ మేకర్స్ గా, ప్రజా ప్రతినిధులుగా, ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ గా ఒక మతానికో, ఒక కులానికో, ఒక ప్రాంతానికో కొమ్ము కాయకూడదనేగా అనేది. రాజకీయాలకి మతాలకి ఏంటి సంబంధం? ఎందుకు కాదు? అతను హిందువు ఎందుకు కాదు? ఇప్పుడు రాజకీయాలు అనేది మాత్రం నాకు వాళ్ళ కూతురికి తండ్రి కాకుండా పోతాడా? ఎందుకు కాదు? ఎందుకు కాకూడదు? నువ్వు అందరినీ ఇలాగే ప్రశ్నించావా? గత 5 సంవత్సరాలుగా నువ్వేమైపోయావు? నాకు అర్థం కాలే ప్రశ్న. గత 5 సంవత్సరాలుగా నువ్వేమైపోయావు? వైసీపీ పాలన తిన్నాడు, నువ్వేమైపోయావు? నీ వీడియోలు ఎక్కడ కనబడలేదేంటి? నీ ఫేసే కనబడలేదేంటి? ఎక్కడ దోకున్నావు ఇప్పుడు వరకు? ఏ బొక్కలో దోకున్నావు నువ్వు? సరే ఏడు. మా కర్మ కాకపోతే ఆ బీజేపీలో వాళ్ళు, ఇక్కడ మీరు ఇప్పుడు తయారయ్యారు. మొన్నటిదాకా చెగువేరాగా కదండి మీరు. అది మెయిన్ ఏంటి నీకు? ఇప్పుడు నీకు మెయిన్ ఏంటి? ఇప్పుడు దాకా బీజేపీ అంటే ఏంటి? హిందుత్వ పార్టీ కాబట్టి మీకు యాంటీ. మీరు ఆర్టిస్ట్ కాదు కదా, జేబీ అంటారు, ఆర్టిస్ట్ అంటారు. అంబేద్కర్ గారు పరువు తీస్తున్నారు కదా పోరంబోకన కొడుకున్నారు. నీ బతుకులు మొండ. ఇక్కడ మీరు ఇప్పుడు తయారయ్యారు. మొన్నటిదాకా చెగువేరాగా కదండి మీరు. మీరు ఒక అభినవ భగత్ సింగ్ కదా. మీరు ఎర్రతుండేసుకున్నారు. ఏది ఎర్రతుండే ఏమైంది? పోయిందా? బీజేపీకి ఇప్పుడు పంచం చేరేసరికి ఎర్రతుండి పోయింది. అవును, నాకు అర్థం కాదు అసలు మీ యొక్క ఎర్రతుండేటి నాకు అర్థం కాలే. ఎర్రతుండేటి కార్మికుడిది. కార్మికుడిది అది ఆ టవల్ అనేది.
ఇప్పుడు మాల వేసుకున్నారు, ఆ మాల ఎర్రతంతో సంబంధం ఏముంది? దానికి దీనికి లింక్ ఏంటి? ఏం ఆడదాం అర్థమవుతుందా ప్రశ్న? ఈ ప్రశ్న అన్నది నీ కరెక్టరా? నువ్వేం ఆడదావు తెలుసుకో. ఆ ప్రశ్న అన్నది వెనకాల కాదు, నీ ముందు పెట్టుకొని అర్థంలో పెట్టుకొని అప్పుడు చూసుకోను నేను కాంటాక్ట్ లో మాట్లాడతాను లేదా అని. ప్రతి ఓడు మాట్లాడమే ఏదో ఒక సొల్లు, పెచ్చనా కొడుకులు. ఇప్పుడు ఒక తప్పు జరిగినప్పుడు దాన్ని ప్రశ్నించడం కాదు, అడిగిన వాళ్ళు ప్రశ్నించడం, అది నీ ప్రశ్న, అంతే కదా. బొమ్మను గడు సరే చెప్పు, ఏడు ఏదో ఎడుతున్నా కదా, ఏడు. సిద్ధాంతం ఏమైనా ఉందా మీకు? అసలు మీకు రాజకీయ సిద్ధాంతం ఏమన్నా ఉందా? సిద్ధాంతం అంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారేమో. అంటే ఈ లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ అని ఒకటి ఉంటుంది, ఐడియా ఉందా మీకు? నువ్వు పూర్తిగా లెఫ్ట్ వింగ్ తెలుసులే మాకు, నువ్వు పూర్తిగా లెఫ్ట్ వింగ్ ఐడియా ఉంది. సరే చెప్పు చెప్పు. లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ అని మీరు అప్పట్లో చెగువేరా నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పారు, గుర్తుందా? ఎర్రతుండి వేసుకొని పాపం మీ ఫ్యాన్స్ అందరూ పాపం బైకుల మీద చెగువేరా లాంటి బొమ్మ, మీకు చెగువేరా లాంటి టోపీ ఒకటి పెట్టి అట్లా పెట్టుకున్నారు. కింద కుదిరితే బొమ్మ వేపిస్తా. భగత్ సింగ్ ఇన్స్పిరేషన్ అన్నారుగా, ఏదా ఇన్స్పిరేషన్ ఏమైంది అసలు? 2019 దేనికి? ఇప్పుడు ఏమైంది? ఏం కావాలి? ఏం చేయలేదు అతను? అన్ని చేస్తున్నాను కదా, ఇప్పుడు ఏం చేయలేదు అతను? అంటే ఇప్పుడు హిందుత్వం గురించి మాట్లాడేసి వచ్చేసరికి ఇవన్నీ గుర్తొస్తున్నాయి నీకు, అంతేనా? ఇవన్నీ గుర్తొచ్చిన సరే అందరు తప్పు ఏం చేశారు నాకు అర్థం కావట్లే. ఏమైనా చేసినట్టు చెప్పు, రెండు చెప్పు. 2019లో లెఫ్ట్ కూటమితో పొత్తు పెట్టుకున్న మీరు 24 కాదు 20కి వచ్చేసరికి 6 నెలలు కూడా గడవక ముందే ఓడిపోగానే లెఫ్ట్ నుంచి రైట్ కు భలే జంప్ చేశారే. ఇది ఎక్కడ జంప్ ఏంటి? అక్కడ అర్థమైపోయింది సీను, ఎవడు ఎలాంటోడు ఏంది కథ అని. అప్పటికి కూడా బీజేపీని వదలలేదు, నీకు తెలుసో తెలియదు. బీజేపీని వదలకంటేనే అందులోకి వెళ్ళారు. ఇది దేశానికి కరెక్ట్ కాదు అని చెప్పేసి మళ్ళీ ఇందులోకి వచ్చారు. ఇందులో నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? సరే చెప్పు. సిద్ధాంతం ఈ ప్రపంచంలో ఎక్కడైనా లెఫ్ట్ నుంచి రైట్ కి విలీనం అయిపోయే పార్టీలు ఏమైనా ఉన్నాయా? మిక్స్ అయిపోయే పార్టీలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి కదా, ఎందుకు లేవు? ఎందుకు లేవు అన్నా. బీహార్ గురించి మాట్లాడబెట్టి నువ్వు అతను ఎన్నిసార్లు మాట్లాడు, అటు ఇటు ఎన్నిసార్లు మారాడు? సరే చెప్పు. పెద్ద పెద్ద మాటలు. నెక్స్ట్ టీడీపీ గురించి ఎందుకు మాట్లాడవు నువ్వు? అది తెలియదు. నెక్స్ట్ వైసీపీ, అది కాంగ్రెస్ నుంచే వచ్చింది అది. సరే మాట్లాడుతున్నట్టు మీకు తెలుసో తెలియదో మరి. అవును, మీ బేసిక్ పార్టీ సిద్ధాంతాల గురించి మాట్లాడుకుందాం మనం. మీ 7 సిద్ధాంతాలు ఉంటాయి కదా, 7 సిద్ధాంతాల్లో మొదటి 2 సిద్ధాంతాలు అన్నిటి గురించి మాట్లాడాలి, కానీ మొదటి 2 సిద్ధాంతాల గురించి మాట్లాడతా. ఫస్ట్ సిద్ధాంతం మీ పార్టీ బేసిక్ ప్రిన్సిపల్స్ లో ఉంటాయి చూడండి. కులాలను కలిపే ఆలోచన విధానం. కులాలను కలిపే ఆలోచన విధానం. కానీ మీరు మాత్రం ఐటీసీ కాకతీయాలో కాపుల మీటింగ్ పెడతారు. కులాలను కలిపే అంటే మీ కులం కలుపుకునే విధానమా ఏంటి? ఇప్పుడు ఇందులో వచ్చిన ప్రాబ్లం ఏంటి నీకు? చెప్పాలి నువ్వు. తల్లబ్దాలు అంటే గుడ్లు పైకెట్టి చూడటం కాదు. అప్పుడు నీకు ఇంట్లో వచ్చిన ప్రాబ్లం ఏంటి? వాళ్ళు తీసుకొచ్చాడు మాట్లాడుతున్నాడు, కులాలను కలిపే ఆలోచన విధానం. ఓకే. రెండోది మతాల ప్రస్తావన లేని రాజకీయం. నేను ఎక్కడ దాకా మీరు 2 చదివేస్తా ఆపేస్తా, మళ్ళీ జనాలందరూ చచ్చిపోతారు ఈ మాటలన్నీ ఇంటే. ఏంటి పవన్ కళ్యాణ్ మాట్లాడిందని చెప్పు. మతాల ప్రస్తావన లేని రాజకీయం. ఓకే, మతాల ప్రస్తావన లేని రాజకీయం. ఈ రోజు ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు? మీరు ఇందాక కులాలను కలిపే ఆలోచన విధానం అన్నావు. అలా అన్నందుకే కదా పెళ్లి వారి వీధిలోకి వెళ్ళి ఆడ కూర్చొని వాళ్ళతో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూర్చొని వాళ్ళు అన్నం తిన్నారు కదా. దాని గురించి ఎందుకు మాట్లాడడం నువ్వు? చెప్పాలి నువ్వు. ప్రశ్న పెట్టుకోవడం కాదు, దానికి జవాబు కూడా పెట్టుకోవాలి మనం. అడిగడమే కాదు, దానికి జవాబు కూడా పెట్టుకోవాలి మనం. సరే ఏడు ఎడుతున్నది 7. దీక్ష, మతాల ప్రస్తావన లేని దీక్ష. ఇది దీక్ష ఏంటి? ఆయన హిందువు కదా, ఆయన హిందువు. గత 5 సంవత్సరాలకి ఇన్ని దాడులు జరిగినాయి. గత 5 సంవత్సరాలకి ఎన్ని దాడులు జరిగినాయి? దాని గురించి ఎప్పుడు మాట్లాడమే నువ్వు? ఎప్పుడైనా సరే కాంగ్రెస్ సిద్ధాంతం గురించి మాట్లాడవా? మాట్లాడు, మన చేత కాదు. మళ్ళీ లెఫ్టిస్ట్ కదా, దేశానికి వ్యతిరేకం కదా, మాట్లాడు. ఎప్పుడైనా వైసీపీ సిద్ధాంతం గురించి మాట్లాడవా? మాట్లాడు. మనం ఎందుకు? వాళ్ళు హిందూ సనాతన ధర్మాన్ని నాశనం చేస్తాం కదా, మాట్లాడు. సరే 7. మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక హోప్ ఉండింది, గెలిచినా ఓడిపోయినా నిలబడుతున్నాడు అన్న ఆశ ఉండింది. కానీ
బీజేపీ పంచం చేరంగానే బీజేపీ ఎలాంటి డ్రాకులా పార్టీ మీకు అర్థం కావట్లే. మీకు 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 అర్థమైంది కదా ఏంటో, మెయిన్ మోటివ్ మీకు అర్థమైంది కదా. ఇప్పుడు బీజేపీ ఉండకూడదు, బీజేపీ ఉంటే హిందుత్వం ఉంటుంది, సో అది ఉండకూడదు. మీ ఆతిష్టికాలు అందరికి కావాల్సింది అదే. అంబేద్కర్ గారు పేరు చెప్తుంటారు, బుద్ధిని ఆధారిస్తారు, కైసంలో చేరుతారు. మీ విధానం మీకు అర్థం అవ్వదు. సరే ఏడు ఇది ఎడుతున్నాం ఏడు. ఒక్కసారి ఎన్ని పార్టీలను మింగేసిందో చూసుకోండి. మహారాష్ట్ర ఏం మింగేసింది, ఏం మింగేసింది దగ్గర నుంచి ఈస్ట్ దాకా. సరే ఓకే, మీరు మీరు సరే ఏంట్రా పెద్ద మీద అలా చేస్తున్నావు, ఏమన్నా ప్రాబ్లం ఉందా నీకు అర్థం కావట్లేదు. ఇది చేసుకుంటే నాకు ఎందుకు, కానీ నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. నీకు ఎందుకు నువ్వు ఎందుకు అడుగురా, నీకు వద్దు కదా ఎందుకు అడుగుమని అంటే అప్పుడు ప్రశ్న ఎందుకు అడుగు, ప్రశ్న కదా జవాబు ఉండదు కదా మన దగ్గర. సరే చెప్పు. కానీ ఈ రోజున మేము ముందు నుంచి తెలియజేస్తానే ఉన్నాం, చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, ప్రసాదాలు కల్తీ జరుగుతూ ఉన్నాయి, సరిగా లేవు. ఎప్పుడు తెలిసింది, మీరు ఎప్పుడు మాట్లాడారు దీని గురించి? మనం కొంచెం వెనక్కి వెళితే చాలా సార్లు చాలా సందర్భాల్లో బయటకు వచ్చారు. గత 5 సంవత్సరాలుగా మాట్లాడుతూనే ఉన్నారు వీటి గురించి. బహుశా నువ్వు చూసుండవు, ఆర్టిస్ట్గాడు కదా, కొల్లానం కదా మీకు, ఇటువంటి కొల్లానం మీకు. ఎప్పుడైనా సరే ఎవడన్నా హిందూ ధర్మం గురించి మాట్లాడితే వస్తా మీకు ప్రశ్నలు గుర్తురావు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా, ఇప్పుడు మాట్లాడితే ఇంకా ఎక్కువ రీచ్ అవుతుంది కదా, సో అందరూ మారుతారు కదా, అది మీకు నచ్చదు. సరే ఏడు. 2.5 నెలలు గ్యాప్ ఎందుకు వచ్చింది? ప్రభుత్వం మీదేగా, అప్పుడు దాకా మేనేజ్ చేసుకున్నారా? ప్రసాదం నాణ్యత పోయింది, డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు, రిసిప్ట్ ఇవ్వట్లేదు. అసలు టికెట్ మీద కూడా వైట్ పేపర్ రావాల్సిన అవసరం ఉంది. మళ్ళీ కూడా మేము చాలా సార్లు అనుకుంటా ఉన్నాం, కానీ ఈ స్థాయిలో కల్తీ జరుగుతుంది. కల్తీ ఉంటుంది, ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, చేసే తిండిలో కల్తీ ఉంటుంది. అన్ని దేవాలయాల్లో కూడా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్న చర్చ బయటకు వచ్చింది ఈ రోజు. ముఖ్యంగా తిరుపతి లడ్డు ప్రసాదాన్ని మహాప్రసాదం, శ్రీవారి మహాప్రసాదానికి సంబంధించి ఇది మీకు ప్రత్యేకించి చదివి వినిపిస్తాం. మీకు వద్దులే మేము చూసాం అదంతా. కొన్ని శతాబ్దాలుగా అయోధ్య రామ మందిరం కావాలి, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్లు, టీటీడీ లడ్లు. ఇది దేశం అంతా దీన్ని కదిలిపోయింది ఈ రోజున. దేశం అంతా కదిలిపోయిందా? ఏమేం కదలలేదే. నువ్వు కథలో నువ్వు ఆతిగాడు కదా, ఆతిగాడు ఎక్కడ కలుగుతాడు రా? ఆతిగాడు ఎన్నిట్లో పడి ఉంటే అలాగుంటావు నువ్వు. ఆతిగాడు ఎందుకు కలుగుతాడు? అయితే అది ఎంతమంది అంటారు? 1,00,000 లడ్డులు అంటే ఎంతమంది అంటారు? ఒక లడ్డు మొత్తం ఒకటే తినడం. ఒక లడ్డు పట్టుకెళ్ళినప్పుడు వాళ్ళ కుటుంబం మొత్తం, వాళ్ళు వాళ్ళ బంధువులు ఉన్న వాళ్ళు చిన్నది కూడా ప్రసాదం లేక చిన్న తిన్నా కూడా పుణ్యం అని చెప్పేసి భావిస్తూ తింటారు హిందువులు. ఇప్పుడు ఇందులో వచ్చి నీకు వచ్చిన నొప్పి ఏంటి? ఇందులో చెప్పు. ఇప్పుడు నీకు వచ్చిన నొప్పి ఏంటి? పొరం పోకునా కొడక చెప్పు. దేశం అంతా కదలలేదు. మీరు దయచేసి ఈ మత రాజకీయాలు చేయటం ఆపండి. దేశం ఎక్కడా కదిలి ఎందుకు? ఇప్పుడు హిందుత్వంలో వచ్చినప్పటికీ మీరు ఎందుకు వస్తారు ఇలా వాటికి? మిగతా వాటికి ఎందుకు రారు మీరు? నాకు అర్థం కావట్లే. చెప్పాలి మీరు. లెఫ్ట్ ఇట్స్ ఏంది? ఇప్పుడు ప్రసాదంలో తప్పు జరిగింది అక్కడ అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు ఇందులో మీకు వచ్చిన నొప్పి ఏంటి? నాకు అర్థం కావట్లే. ఏంటి ప్రశ్న? మీకు వచ్చిన నొప్పి ఏంటి ఇందులో? అక్కడ తప్పు జరిగిందని చెప్పి క్లియర్గా అట్లా ఉంది. మహా అయితే మళ్ళీ ఒకసారి చేస్తారు. దేశం మొత్తం కదిలింది అంటున్నారు. అవును, ఎందుకు కాదు? కోట్ల మంది పూజించే దేవుని ప్రసాదంలో అవకతవకలు జరిగాయి అంటే, తప్పు జరిగింది అంటే ఎందుకు బాధపడరు? నువ్వు చెప్పాలి. నీ కుటుంబంలో ఏదైనా జరిగితే నువ్వు బాధపడతావు లేదా? నువ్వు ఆర్టిస్ట్గాడు కదా, పెడతావు పడవలే, నీవు వదిలేస్తున్నది. ప్రశ్న జవాబు ఉండదు కదా మనకి. సరే చెప్పు. వెళ్ళిపోలేదు, మీరు దీన్ని ఇన్స్టిగేట్ చేస్తున్నారు. అసలు ఇష్యూని మీరు ప్రభుత్వంలో ఉండి మీరేం చేయాలి? మీరు ప్రభుత్వంలో ఉండి మీరు దాన్ని రెక్టిఫై చేయాలి. లేదంటే ఇప్పుడు మీ ప్రభుత్వంలో జరిగిందా, వేరే వాళ్ళ ప్రభుత్వంలో జరిగిందా పక్కన పెడితే, జరిగిందని మీరు ఆరోపణలు చేస్తున్నప్పుడు, ఇలా జరిగిందని మీరు ఆరోపణలు చేస్తున్నప్పుడు మీరు ఏం చేయాలి? ఒక కమిటీ వేసి నిజ నిర్ధారణ కమిటీ చేస్తారా, లేకపోతే సిబిఐకి ఇస్తారా? మీరు పెద్ద ఇష్యూ, దేశ సమస్య కింద దీన్ని ప్రజెంట్ చేస్తున్నారు కదా. మీకు వేరే అంటే నీకు బేసిక్ తెలియదు అనుకుంటా. అతను డిప్యూటీ సీఎం అండి, సీఎం కాదు, అది కూడా కూటమిలో ఉన్న సీఎం, ఒకటే పార్టీ కాదు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ సీఎం గారు చేయాలండి. మనం కొంచెం తెలుసుకోవాలి. సీఎం చేయాలి ఇవన్నీ. అంటే మనం ఆర్టిస్ట్ కాలం కదా, మనం సగమే తెలుస్తుంది. సరే ఏడు. దేశ సమస్యలు ఏం కుదరవు, మీకు పట్టవు. మీకు పెట్రోల్ రేట్లు పెరిగినా పట్టవు, గ్యాస్ రేట్లు పెరిగినా పట్టవు, నిత్యావసరాలు ఎందుకు పెరిగాయి?
ఎందుకు పెరిగాయని అడుగుతున్నా. పెట్రోల్ రేట్లు ఎందుకు పెరిగినాయి? చమురు ఎక్కడి నుంచి దొరుకుతుంది మనకి? ఇవన్నీ తెలుసా మనకి? తెలియదు. యుద్ధాలు ఎన్ని జరుగుతున్నాయి? మన దేశంలోనే ఓన్లీ పెట్రోల్ పెరిగిందా? మనకు తెలియదు. పక్క దేశాల్లో పెట్రోల్ ఎంత? తెలియదు మనకి. నిత్యావసర సరుకులు ఎంత పక్క దేశాల్లో? తెలియదు. వాళ్ళ మనీ కూడా సాగుతుందా? తెలియదు. మన పక్క దేశాలతో పోతే మనది చాలా చాలా 100 టైం బెటర్. తెలుసా నీకు? లవడా తెలియదు నీకు. ఒక ప్రశ్న పెట్టుకుని వచ్చి ఎదవ సొల్లు అవుతారు. సరే ఏడు. ధరలు పెరిగిపోతున్నా పట్టవు. ఇవన్నీ పెంచుతుంది మీరు సంఖ్యకి తిరుగుతున్న నరేంద్ర మోదీ అని చెప్పినా మీకు పట్టవు. ఇవన్నీ దేశ సమస్యలు కాదు. మీ మెయిన్ బాధ అదిరా, నరేంద్ర మోదీరా. ఇప్పుడు ఆ మోదీ ఉన్నంత వరకు మీ ఆటలు సాగవు. అది మీ బాధ. డబ్బులు ఆగిపోతాయి, మీకు ఫండ్స్ ఆగుతాయి, దేశం మీ చేతుల్లో ఉండదు. అది మీ బాధ. సరే ఏడు. మీకు మాత్రం ఈ లడ్డు దేశ సమస్య అయిపోయింది. సరే మీ ఆలోచన విధానం, మీ పరిపక్వత, మీ అవునరా, లడ్డు అనేది కొన్ని కోట్ల మందిరా. ప్రతి హిందువు వెళ్ళాలనుకునేది ఒకే ఒక ప్లేస్. ఎన్ని ప్లేసులు సరే ఈ ప్లేస్ మనం ఖచ్చితంగా వెళ్ళాలి ఒక్కసారైనా అనుకునేది తిరుపతి. తిరుపతి దేవస్థానం. అది ఏ జిల్లాలో, ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో ఉన్నా సరే హిందువు అన్నవాడు నేను తిరుపతి వెళ్ళాలి అనుకుంటాడు. అలాంటి గుడిలో నీకు తప్పు జరిగినప్పుడు దేశ సమస్య కాకపోతే ఏ సమస్య, ఒక ఇండియా సమస్య ఎందుకు అవుతుంది? ప్రశ్న, నీ ప్రశ్నే. సమాధానం చెప్పగలదా దీనికి? చెప్పు. సరే, మానసిక మీ బట్టి ఇది దేశ సమస్య కదా. మరి మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, కేంద్రంలో కూడా మీ దోస్తే కదా ఉంది. మీరు ఏం చేయాలి? ఒక ఎంక్వైరీ చేయించండి, దొంగలను పట్టుకోండి, అరెస్ట్ చేయించండి. కానీ దీక్ష చేస్తానంటారు ఏంటంటే మనకు తెలియదు కదా. సనాతన ధర్మం ఫాలో అయితే తెలుస్తుంది మనకి. దీక్షలు ఎత్తే కొన్ని పోతాయి, కొన్ని అక్షరాలు పోతాయి. తెలియదు కదా. నువ్వు అన్నం ఎందుకు తింటున్నావురా అంటే ఎందుకు చెప్తావు? ఆకలేస్తుంది కదా నీకు, తింటావు. అదే అట్లా నీకు. సరే చెప్పు. దీక్ష చేస్తారా మీరు? అంటే ఒక బాధ్యత కలిగిన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న మీరు ఇలా చేస్తే ఇక రోడ్డు మీద తిరిగే జనాల ఆలోచన ఎలా ఉంటది? ఇలాంటి అపవిత్రం జరిగింది. ఆ రోజు కూడా రామతీర్థం రాముల వారి విగ్రహాన్ని మీరు నరికేసి, ఒక రామతీర్థం గురించి మాట్లాడుతున్నారా? 100 విగ్రహాల గురించి నేను ఎప్పుడో చెప్పాను, బెజవాడలో జరిగింది, దాని గురించి మాట్లాడాలి. మళ్ళీ అదే సోది. ఏంటి సోది? ఏంటి? ఆయన ప్రతి విషయం మీద మాట్లాడారు. నువ్వు చెక్ చేసుకోపోయి, నీకు చెక్ చేసుకోవడం చేత కాకపోతే ఎవరైనా అడుక్కో, పోయి చెప్తారు. నీకు ప్రశ్న అలవాటే కదా, నీకు అడుక్కోడు. పోయి అడుక్కో, చెప్తాను. వెంకట్ గారు, అది కాదు, నా మాట వినిపిస్తుందా మీకు? చెప్పండి వస్తుంది. ఇప్పుడు ఏసుగాడి విగ్రహం పడగొడితే అప్పుడు ఏసుగాడిని మాత్రం వీళ్ళు బాగా ఈ ప్రార్థనా మందిరాలు అంటే ఇట్లంటే పెట్టేసి ఆడి విగ్రహం మీద ఒక్క ఏక కూడా వాలకుండా చేస్తారు. కానీ మన రాముడి విగ్రహాన్ని మాత్రం తీసేస్తే అది తప్పు కాదు. అది కూడా మన దేశంలో మన దేవుళ్ళు. అందుకని మన దేశం మన దేవుళ్ళు అన్నాను, అర్థమైందా? సో మన దేవీ దేవతల మీద పడినా మనం కాము కొడుకోరు, ఇంక దేని మీద పడినా మనం కాము కొడుకోరు. కాబట్టి అర్చకులు చేతిలో పట్టుకున్నప్పుడు చాలా బాగుంది, కానీ ఆ రోజు కూడా దాన్ని రాజకీయ పరంగా మేము తీసుకెళ్ళాలి. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అప్పట్లో రామతీర్థం కదా, అంతకు ముందు ఉన్నారు, ఆ తర్వాత ఉన్నారు. అప్పుడు కూడా మీరు తీసుకెళ్ళా. విచిత్రంగా ఉప ముఖ్యమంత్రి అయిపోయినా ఇప్పుడు తీసుకొస్తున్నారు. ఏంటో అది ప్రజా సమస్య కింద క్రియేట్ చేస్తున్నారు, మత సమస్య. శిక్ష పడాలి. ఎందుకు? అప్పుడు కూడా వాయిస్ చేసేస్తారు. నువ్వు చంద్రబాబు నాయుడు గారు పదవిలో ఉన్నప్పుడు కూడా తిరుపతిలో పింక్ డైమండ్ మిస్ అయిందని అడిగితే చెప్తే అప్పుడు కూడా వాయిస్ రైజ్ చేశారు. పోయి చెక్ చేసుకో. మనం చెక్ చేసుకోవడం చేత కాదు కదా. ఇప్పుడు లెఫ్ట్ వింగ్ కాబట్టి మనకు డబ్బులు వస్తాయి, పైసలు వస్తాయి. ఇప్పుడు వీళ్ళ మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ నోరు ఎత్తున్నాడు, నోరు దించాలి కాబట్టి మనం మాట్లాడాలి ఏదో సొల్లు. దట్టి రాతిగోళ్ళగా నువ్వు ఒకటి. సరే ఏడు. వీళ్ళెవరో కనుక్కున్నాడు, ఈ రోజు వరకు మీరు పట్టించుకోవాలి. ఇది మేము చెప్తూనే ఉన్నాం. నిజంగా చెయ్యాలంటే ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారంటే సమాజంలో అస్థిరత లేదంటే డిస్హార్మనీ క్రియేట్ చేయడానికి మేము లేవు. ఇక్కడ చేస్తున్నారు ఆల్రెడీ డిస్హార్మనీ క్రియేట్ చేస్తున్నారుగా.
ట్వీట్లు పెట్టి దీని అంతటి నేషనల్ లెవెల్ ఇష్యూ లాగా ఒక ప్రొజెక్షన్ ఒక అరే బఫూను ఇది నేషనల్ లెవెల్ ఇష్యూ అని చెప్తున్నాను కదా నీకు, క్లియర్ కట్ గా చెప్పాను. హిందూ అన్న ప్రతి ఒక్కడు నేను సంవత్సరానికి ఒకసారైనా లేకపోతే జీవితంలో ఒక్కసారైనా సరే తిరుపతి దేవస్థానం వెళ్ళాలి అనుకుంటాడు. అలాంటప్పుడు దేశ సమస్య కాకపోతే ఏ సమస్య అవుతుంది నువ్వే చెప్పు. ఏట్రా ఇప్పుడు నీ కుటుంబంలో నీకు ఏదైనా అయిందిరా, నీ కుటుంబంలో ఎవరికైనా ఏదైనా అయిందిరా, అది నీ కుటుంబ సమస్య అవుతుందా లేకపోతే ఆ అమ్మాయికి లేకపోతే ఎవరికైతే జరిగిందో వాళ్ళకి మాత్రం అవుతుంది సమస్య? కాదు కదా. ఇంత లాజిక్ ఎట్లా మిస్ అవుతారో నాకు అర్థం కావట్లేదు. ప్రశ్న ఆతిగా సరే చెప్పాడు. ఒక దీక్ష మీ డ్రామాలు చేస్తున్నారుగా, మళ్ళీ డిసార్మనీ క్రియేట్ చేయడానికి మా ఉద్దేశం కాదంటామేంటి? కానీ తప్పు జరుగుతుంటే, దాడులు జరుగుతూ ఉంటే అసలు ఊరుకుంటే లేదు, అపవిత్రం చేసుకుంటా వెళ్ళిపోతే అసలు చూస్తూ ఎవరు కూర్చో అంతే. ప్రజా సమస్య కాదుగా మరి, అది ప్రజా సమస్యగా. ఈ మన ప్రజా సమస్యలు ఏమి వాటి గురించి మీరు చూస్తూ ఊరుకోవద్దు. ఏందిరా మీ బాధ నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు గుడిలో తప్పు జరిగినప్పుడు ప్రశ్నించకపోతే ఎవరు ప్రశ్నిస్తారు? నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. పోనీ హిందువులైనా బయటకు వచ్చారనుకో ఏమంటారా మీరు? మతం చేస్తున్నారు ఇదంతా మళ్ళీ మీరేనా ఏంటి? ఏం చెప్తా అంటున్నావు ప్రజలకు? నువ్వు రూపడం నువ్వు కట్టమా లేకపోతే ఏమన్నా జవాబు ఇచ్చే తత్వం ఉందా నీలో? ప్రశ్న సరే ఏడు. ఫండమెంటల్ కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ ఇది. అవును కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ కాదు బాబు, కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్. అది ఆ ఫండమెంటల్ రైట్ అనేది అందరికీ తెలుసు, అందరూ వాళ్ళ మతాలను బాగా పూజించుకుంటారు. కాకపోతే ఇట్లాంటివి జరిగినప్పుడు తప్పు చేసిన ఎదవల్ల కాకుండా మిగతా వాళ్ళందరినీ, సొసైటీలో ఉన్న వాళ్ళందరినీ మీరు ఒక తాటిపైకి తీసుకొచ్చి వాళ్ళందరినీ ఉద్రేకపరిచి రెచ్చగొట్టి ఇన్స్టిగేట్ చేసి సొసైటీలో డిసార్మనీ అన్నారే, అది మీరే చేస్తున్నారు. ఎందుకు అవుతుంది అట్లా? ఎందుకు అవుద్దు అంటున్నాను నేను అట్లా. ఇప్పుడు ఆయన అదే కరెక్టే, ఫండమెంటల్ రైట్ అన్నారు ఆయన. మళ్ళీ దాన్ని నువ్వు మళ్ళీ వక్రీకరించడం, నువ్వు వాళ్ళకి సమాధానం చెప్పడం, సెకండ్ థింగ్ ఏదో ఉన్నా నువ్వు అందరినీ ఒక తాటి మీద తెచ్చి ఎందుకు రాకూడదు నువ్వు చెప్పు, ఎందుకు రాకూడదు? ప్రశ్న నువ్వు చెప్పు. చెప్పు, నువ్వు చెప్పు. సిగ్గుచరాలు ఉండవు మనకి, ఏం మాడుతున్నావు వైన ఉండదు. నీకు ఎందాక చెప్పిన ఒక హిందూ సమస్య వచ్చినప్పుడు హిందువులు కాకపోతే ఎవరు వస్తారు ముందుకి? ఆతుగల్లు వస్తారా? అదే జైబీ బ్యాచీలు వస్తారా? ఎవరు వస్తారు? ఎవరులారా? అంబేద్కర్ పురుగు పోగొట్టుకుంటాను పోరం పోకున కొడకలారా? ప్రతి వ్యక్తికి వారి ధర్మాన్ని ఆచరించే హక్కు ఉంది. ఇలాంటి స్థాయిలో ఈ రిపోర్ట్ బయటకు వచ్చినప్పుడు ఏం చెప్పుండాల్సింది? గత ముఖ్యమంత్రి గారు రిపోర్ట్ బయటకు వచ్చింది మీ దగ్గరగా, నేను ఏ రోజు కూడా మీరు చూసాం. ఇది ప్రభుత్వం, మన కొత్త ప్రభుత్వంలోకి వచ్చాం. ఇది వెండెట్టా ప్రభుత్వం కాదు. వీళ్ళు ఎన్టీఆర్ యూనివర్సిటీ మీద దొమ్మి చేయండి. ప్రతీకాల ప్రభుత్వం కాదు. వీడి దగ్గర ఒక రోడ్డు మీద నరకండి. ప్రతీకాల ప్రభుత్వం కాదు. మేము నమ్ముతున్నాం పవన్ కళ్యాణ్ గారు. ఎవరు చేశారు ఇదంతా? ఎవరు చేశారు? రోగులు వచ్చినాయి కదా బయటికి. అప్పుడు కొల్లు ఎవడ పెట్టుకున్నావు నువ్వు? ఎవరితో చూస్తున్నావు నువ్వు? ఏం తింటున్నావు నోట్లో పెట్టుకుని నువ్వు? అప్పుడు ప్రూఫ్స్ వచ్చినాయి కదా బయటికి. అది ఎలాంటోడో, ఇంతకుముందు ఏ పార్టీలో ఉన్నాడు, ఎందుకు గొడవలు అయినాయి చూసినావు కదా. మన తెలియదు అన్ని రాంగ్ గా పోర్ట్రేట్ చేసేయాలి, సమాధానం ఇచ్చేయాలి. సరే ఏడు. ప్రశ్న ఆతిగడివి జరుగుతుంటే మటుకు చేతులు కట్టుకొని చూసే ప్రభుత్వం కూడా కాదు. అర్థమైంది. పకడ్బందీగా తెలియజేస్తున్నాను. పకడ్బందీగా తెలియజేయడం ఏంటి? అర్థం కాల. పకడ్బందీగా తెలియజేయడం ఏంటి అంటే చాలా ఏమంటారు, ఒక రకమైన సీక్రెట్ గా చెప్తున్నారు. ఓపెన్ గా ప్రెస్ మీట్ పకడ్బందీగా తెలియజేయడం ఏంటి? సరే బాగా చెప్పారు నువ్వు. ఇందులో రాకపోవడం నీకు ఆతిగడికి ఈ ఒక్కదానికి జస్ట్ ఏదో ఒకసారి జారినందుకు అది ఒకటి పట్టుకుని ఉండే వదిలేసావు. సరే చెప్పండి. అలాంటిది ఎన్నో మాట్లాడే ఎప్పుడు మాట్లాడాల? మీరు మాట్లాడాలండి, మీకు పెద్ద మనుషులు. రామతీర్థం గురించి జరిగినప్పుడు కూడా మేము మాట్లాడరు. కానీ ఈ రోజున రిపీట్ అయిపోతున్నాయి మిస్టేక్స్. ఈ ప్రెస్ మీట్ మొత్తం నేను అడ్రస్ చేయాలంటే మెంటల్ వచ్చేస్తుంది, కానీ అన్ని వద్దు. వచ్చేస్తుంది. ఎందుకంటే తర్వాత మాట్లాడే మాటలో మా సారంగా నచ్చవు కదా. అన్ని మతాలను గౌరవిస్తా అన్నప్పుడు అటువంటి మాటలు నచ్చవు మనకి. సో ఇప్పుడు ఇక్కడతో ఆపేస్తాడు. ఇప్పుడు నుంచి ఈడు సొల్లు అవుతాడు. చూడు, ఒకటే గుర్తుపెట్టుకోవాలా, మీరు రాజకీయాలు మొదలు పెట్టిన సిద్ధాంతాలకి, ఏ సిద్ధాంతాలతో అయితే రాజకీయం మొదలు పెట్టానో అని మాట్లాడిన మీకు ఇదే హైదరాబాద్ లో
మీరు ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టి మీ జనసేన పార్టీని లాంచ్ చేసిన అప్పట్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు లేడు. ఎందుకు లేడు? అప్పుడు ఏ పిలిపించాడు? ఫస్ట్ ఏ పిలిపించాడు చెప్పరాను? లాంచ్ చేసిన టైంలో ఫస్ట్ పిలుపు ఒకే ఒక పిలిపించాడు, దేశం మొత్తం కదిలింది. ఏం పిలిపది? ఇప్పుడు ప్లే చేస్తే కాపరేట్ పడుతుంది, కానీ ఏం పిలిపించాడు? కాంగ్రెస్ హటావో దేశ్ బచావో, ఒక్క పిలుపు. సరే చెప్పు. ఇది నిజం. ఈ విషయం మీ అభిమానులకు కూడా తెలుసు. ప్రజలందరూ ఇంకోటి ఏదో అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఏ సిద్ధాంతాలతో అయితే పార్టీని పవన్ కళ్యాణ్ మొదలు పెట్టాడు, ఆ సిద్ధాంతాలు ఇప్పుడు లేవు. ఎవరు అనుకోలేదు. ఇంకా నేను పవన్ కళ్యాణ్ గారు జనసేన పెట్టిన తర్వాత ఇప్పుడు నాకు జనసేన ఇష్టమే లేదు. నాకు అప్పుడు తెలుసా నీకు? 2019 వరకు నాకు జనసేన ఇష్టమే లేదు. 19 అని చెప్పను కానీ 19, 2020 వరకు నాకు జనసేన అంత ఇష్టం ఉంటుంది. నాకు 2020 ఇష్టం అంటే మీన్స్ అందులోకి వెళ్ళాలి, చేరాలి. ఇప్పుడు చేరలేదు అనుకో, వెళ్ళాలి, చేరాలి, ఓటేయాలి, ఇటువంటి తెలియదు నాకు 2020 వరకు కూడా. దీనికి ఏం సంబంధం చెప్తావు నువ్వు? లేకపోవడం ఏంటి? సిద్ధాంతాలు లేకపోవడం ఏంటి? పోనీ మనకి జనసేన సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది కదా, రిజిస్టర్ సర్టిఫికేట్. దాని కింద ఏముంటుందో తెలుసా మనకి? లోగో ధర్మో రక్షిత అని ఉంటుంది. తెలుసా మనకి? అది కాదు మనకు తెలుసా? సరే ఏడు. మతాల ప్రస్తావన లేని రాజకీయం, కులాల ఏంటది అమ్మో ఆ సిద్ధాంతాలు అసలు మామూలు సిద్ధాంతాలు కాదు. అప్పట్లోనే లేదు పవన్ కళ్యాణ్ అంటే ఏదైనా చేస్తాడు అన్న ఆలోచన మాకు కూడా ఉండేది. బట్ యూ ప్రూవ్డ్ అస్ రాంగ్. ఎందుకు రాంగ్? ఒక్క సనాతన ధర్మం జోలికి ఎవడన్నా మాట్లాడితే వాడికి ఇంకా ఏమీ తెలియదు అన్నట్టు మాట్లాడతారా మీరు ఆతిగాళ్ళు అందరు కలిసి. ఆతిగాళ్ళు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, నెక్స్ట్ ఇంకొకరు ఎవరు లెఫ్టిస్ట్ అమెరికన్, ఈ అప్పటికి అందరూ మీరందరూ ఒకటే జాతిలే, శంకర జాతి. మీరంతా జాతి అంతా ఒకటే. ఎవడన్నా హిందూకు సపోర్ట్ చేస్తే జోలు పడేడుస్తారు నా మీద. ఎందుకు అలాగా? ఎందుకు మతాల ప్రస్తావన లేదంటున్నారు? ఎందుకు? అతను ఒక హిందువు. అతను ఒక గుడికి వెళ్ళినప్పుడు నీతిగా నిజాయితీగా ఉండాలి అనుకుంటాడు, నియమ నిష్టలతో పాటించాలి అనుకుంటాడు. అందులో తప్పే ఉంది. ఇందులో నీకు వచ్చిన నొప్పి ఏంటి? నాకు అర్థం కాలే. ఆ ప్రశ్న సమాధానం చెప్పు దీనికి. ఎవడని చూస్తే నీ ఫోటో పెడతాం తర్వాత ఈ పాట్ కట్ చేసి చెప్పు. తర్వాత ఇంకోటి అన్నావురా, సరేలే. ఇప్పటి నుంచి మేము కూడా మీ మీద ఖచ్చితంగా ఈ బఫర్ పీరియడ్, ఈ 1 year పీరియడ్, ఈ 1 year లోపు మేము మాట్లాడకూడదు అనే మేము కూడా నైతికంగా కొన్ని అనుకున్నాం. లేదు చంద్రబాబు నాయుడు గారు అంటే ఎప్పటి నుంచో ఉన్న పొలిటీషియన్, ఆయనకి ఇవన్నీ కొత్త కాదు కాబట్టి చీఫ్ మినిస్టర్ పొజిషన్ తీసుకున్న దగ్గర నుంచి ఆయన అన్ని స్టార్ట్ చేసేస్తారు కాబట్టి ఆయన మనం విమర్శించవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ అయితే హీస్ లైక్ బేబీ స్టెప్స్ కదా పదవిలో, కాబట్టి ఆయన తెలుసుకుంటున్నారు అని అనుకున్నాం. కానీ మీరు ఎంత ఫక్తు రాజకీయ నాయకుడిలాగా మారిపోయిన తర్వాత మీకెందుకు గ్రేస్ పీరియడ్? ఇప్పటి నుంచి మేము కూడా మీరు చేసే ప్రతి విషయం గురించి కూడా మేము కూడా మాట్లాడతాం పవన్ కళ్యాణ్ గారు. చూద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం, నిజంగా చూద్దాం. మీరేం మాట్లాడుతారో దానికి మేమేం సమాధానం ఇస్తారో, నేను అడిగిన దానికి నువ్వేం సమాధానం ఇస్తారో చూద్దాం. ఆది ప్రశ్న. సరే, థ్యాంక్ యూ. రైట్. మోకన కొడుకు పిత్తి పొరంగా కూడా మాట్లాడటమే.